మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు శుభదినం. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమైంది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా కూటమి ప్రభుత్వము ఆ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు కొన్ని కార్యక్రమాలు నిరంతరం ప్రజల్లో 4,000 రూపాయలు పింఛన్ అయితే, వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్లు అయితేనేమి అన్ని సకాలంలో ఎటువంటి వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఉన్న ఉద్యోగస్తులతోటే సక్రమంగా ఒకరోజు సెలవు దినమైన ఒకరోజు ముందే వాళ్ళకి డైరెక్ట్ గా ఇంటికి చేర్చే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్ల పథకం కూడా దిగ్విజయం కొనసాగిస్తా ఉన్నాము. రేపు ఆగస్టు 1వ తేదీ నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తా ఉన్నారు. రేపు ఆగస్టు 15 నుంచి రేపు ఉచిత మన రైతు భరోసాలు రైతులకి స్వచ్ఛందంగా గవర్నమెంట్ తరపు నుంచి మన ఎన్డీఏ కూటమి తరపు నుంచి వాళ్లకు అందాల్సిన బెనిఫిట్స్ మొత్తం రేపు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వము. అన్నా క్యాంటీన్ లో దిగ్విజయంగా సంవత్సరం నుంచి అన్నా క్యాంటీన్ లో రోజు 5 రూపాయలతోటి అందరికి ఇది భోజన వసతి, టిఫిన్ వసతి సౌకర్యం కల్పిస్తా ఉన్నాము. అలాగే తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు జూన్ 12వ తేదీ నుంచి ప్రజలందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే నిరుపేదలైనటువంటి వారికి, ఎస్సీ బీసీలకి ప్రభుత్వము ఇతోధికంగా తోడ్పాటు ఇచ్చి బీసీ లోన్లు, ఎస్సీ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లోన్లు ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. ఈ ప్రభుత్వము ఒక సంవత్సరము ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవము, అట్లా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారము, పవన్ కళ్యాణ్ గారి అండ, వీటితోటి దిగ్విజయంగా ఈ సంవత్సర కాలము ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని సైకో పాలన గురించి ఇంకా కరెక్ట్ సంవత్సరమైంది అతన్ని ఇంటికి పారదోలి, అది వెన్నుపోటు దినోత్సవం కింద చెప్పుకొని సిగ్గుచేటతనికి అతనికి ప్రజలు అతని నుంచి విముక్తి పొందిన రోజు ఇది. జగన్మోహన్ రెడ్డి పాలనను పారదోలిన రోజు కాబట్టి ఇవాళ అందరు ఘనంగా పండగ జరుపుకోవాలి. వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఎవరో రౌడీ షీటర్లు ఆడ గంజాయి స్మగ్లర్లు రౌడీ షీటర్లు ఇచ్చేస్తా ఉంటే వాళ్లకు సంఘీభావంగా ఈయన పోయి ఆడ పరామర్శ యాత్రలు చేయడానికి పోతా ఉన్నాడు. ఈ జనాల్ని ఏ ఉద్దేశంతో జనాలు ఏ రకంగా పోయినా పర్లేదు, నాకు మైలేజ్ రావాలా, ఎక్కడ శవం ఉంటాడికి, ఇక్కడ ఏదో వినుకొండలో 2 రౌడీ షీటర్లు చనిపోతే వాళ్ళ గురించి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు ఈ పెద్ద మనిషి. ఇట్లాంటి వాడిని నమ్మి ఇక్కడున్న నాయకులు ఈ రోజు ఉదయం వెన్నుపోటు దినోత్సవం చేస్తా ఉన్నారంటే ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఇంకొకటి, మన మార్కాపూర్ కి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు ఆయన హయాంలో, అది ఇదని చెప్పారు. 90% కంప్లీట్ చేసినారంటారు. 9% కూడా ఈ మార్కాపూర్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ కాలేదు. అది విఘ్నులైన ఇక్కడ నాయకులకు కూడా తెలుసు. వాళ్ళ దుష్ప్రచారాలు ప్రజలు ఎవరు నమ్మరు. 9% అయింది, 90% కంప్లీట్ అయింది అని చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ కాకుండానే హాస్యాస్పదంగా ప్రారంభోత్సవం కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుద్ది. ప్రజలు చీత్కరిస్తా ఉన్నారు. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన అంతమై సంవత్సరమైంది కాబట్టి ప్రజలందరూ వేడుక చేసుకోవాలని చెప్పి మా కూటమి సర్కారు ఇదే విధంగా మళ్ళా 4 సంవత్సరాల్లో సూపర్ 6 పథకాలు ప్రజలకు విజయవంతంగా అందిస్తూ ప్రజలకు మంచి పాలన అందించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నారు. మీ అందరి సహకారము, ఆశీస్సులు కూడా మా పార్టీకి, మా కూటమి ఐక్య వేదికకి మీ అందరూ అందియాలని చెప్పి ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈ రోజు ఎంతో సంతోషకరమైన విషయం. గత సంవత్సరం ఇదే రోజున జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం, భారతదేశంలో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడము, ఆ తర్వాత సంవత్సర కాలంలో 2024 జూన్ 4 నుంచి 25 జూన్ 4 వరకు మన మార్కాపురం టౌన్ నుంచి కాశ్మీర్ బార్డర్ దాకా దేశమంతా సురక్షితంగా ఉంది. ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సస్యశ్యామలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పథకాలన్నీ అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. వెన్నుపోటు ఎవరికి పొడిచారు? వెన్నుపోటు వెలుగొండ ప్రాజెక్టుకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా వెనుకబడేటువంటి మార్కాపురం జిల్లా కాకుండా అడ్డుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మార్కాపురం జిల్లా చేయకుండా వెన్నుపోటు పొడిచింది మీరు, వెలుగొండ చేయకుండా వెన్నుపోటు పొడిచింది మీరు,
దొరకొండ ఇండస్ట్రీ కంప్లీట్ చేయకపోతే స్టార్ట్ చేయకపోవడం వెన్నుపోటు మీరు మెడికల్ కాలేజ్ తూతూ మంత్రంగా ఏదో రిబ్బన్ కట్ చేసుకుంటున్నాము కాంట్రాక్ట్ల కోసం మీ కకుర్తి పడి కాంట్రాక్ట్లకు ఇచ్చారు తప్ప అక్కడ ఏమైనా మీరు నిధులు అలాట్ చేశారా లేకుంటే డాక్టర్స్ అలాట్ చేశారా? ఎటువంటిది లేదు. ప్రకాశం జిల్లానే కాదు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించినందుకే మీకు ఆ గతి పట్టింది. వెన్నుపోటు అని చెప్పేసి వెన్నుపోటు ఎవరు పొడిచారో మీరు గత 5 సంవత్సరాల్లో వెన్నుపోటు పొడిచారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు. కూటమి సర్కారు ప్రజలందరినీ క్షేమంగా చూస్తుంది. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి మరో 2 మార్లు అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మనమందరం కలిసికట్టుగా మరొకసారి కూటమి అధికారం తీసుకొచ్చిందిగా మార్కాపురం నుంచి ఢిల్లీ దాకా జమ్మూ కాశ్మీర్ వరకు మనం పోరాటం చేసి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. జిందాబాద్ ఎన్డీఏ సర్కార్. జిందాబాద్ ఎన్డీఏ సర్కార్. జిందాబాద్.